ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశానికి కారు చేరిన తర్వాత ఓ పక్కన కారు ఆపి శబరి రాజన్ తన అసలు రంగు బయటపెట్టాడు. ఆమె మీద కారులోనే లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటిస్తూ కేకలేసింది. ఇంతలో శబరి రాజన్ ఫ్రెండ్స్ సతీష్, వసంత్ కుమార్ అక్కడికి వచ్చి కారులోకి ఎక్కారు. నలుగురు కలిసి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెను కొట్టి కాళ్ళ కింద పెట్టి నలిపేసి మరీ హింసించారు. ఈ దారుణాన్ని సెల్ ఫోన్ లో వీడియో తీసి పైశాచిక ఆనందం పొందారు. ఆ తర్వాత రక్తం ఓడుతున్న ఆమెను అక్కడే వదిలేసి కారులో పరారయ్యారు. వెళ్తా వెళ్తా ఆమె మెడలో గొలుసు కూడా లాక్కున్నారు. జరిగిన దారుణాన్ని ఎవరికైనా చెబితే ఆ వీడియోలు ఇంటర్నెట్ లో పెడతామని బెదిరించి వెళ్లిపోయారు. బాధితురాలు ఎలాగోలాగా ఇంటికి చేరింది. కానీ ఈ షాక్ లోంచి తేరుకోలేదు. ఇంతలో 4 రోజుల తర్వాత శబరి రాజన్ నుంచి ఆమెకు మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది. పొల్లాచి కొండ ప్రాంతంలో ఉన్న తన ఫ్రెండ్ తిరునా ఒక్కర్స్ గెస్ట్ హౌస్ కి రావాలని బెదిరించాడు. రాకపోతే వీడియో ఫుటేజ్ నెట్ లో అప్లోడ్ చేస్తారని బ్లాక్ మెయిల్ చేశాడు. అప్పటికే జరిగిన దారుణంతో గజగజ వణికిపోయి ఉన్న ఆమె ఈ ఫోన్ కాల్ తో మరింత భయపడిపోయింది. తాను గెస్ట్ హౌస్ కి వెళ్తే ఏం జరుగుతుందో ఊహించింది. అంతా కలిసి ఎలా రాక్షసానందం పొందుతారో ఊహించుకుంటేనే భయంతో ఆమె వణికిపోయింది. అందుకే ఇంక బతికి ఉండకూడదు అని నిర్ణయించుకుని తన ప్రాణాలు తీసుకోవాలనుకుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఆమె బాధను గుర్తించి ఏమైందని అడిగి ఆమెకు అండగా ఉండడంతో జరిగిన దారుణాన్ని వాళ్ళకి చెప్పింది. ఆమె తల్లిదండ్రులు, అన్నయ్య ఆమెకు ధైర్యం చెప్పారు. ఆమెతోనే శబరి రాజన్ కు ఫోన్ చేయించారు. నేను గెస్ట్ హౌస్ కి అయితే రాలేను, నువ్వే పలానా చోటుకి రా అని పిలిపించారు. వాడు అక్కడికి రాగానే బాధితురాలి అన్నయ్యతో పాటు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కలిసి శబరి రాజును పట్టుకుని చితక బాధేశారు. వాడితో మిగతా వాళ్ళకి ఫోన్ చేయించారు. వెంటనే వాడి ఫ్రెండ్స్ ఇద్దరు వాడు చెప్పిన లొకేషన్ లో వాలిపోయారు. వాళ్ళను కూడా పట్టుకొని పచ్చడి కింద కుమ్మేశారు. తన చెల్లి వీడియోలు డిలీట్ చేద్దాం అనుకుని ఆ ముగ్గురు సెల్ ఫోన్లు తీసుకుని ఆమె అన్నయ్య చూస్తే కళ్ళు బైర్లు గమ్మేశాయి. ఆ ఫోన్లు నిండా అమ్మాయిలు, ఆడవాళ్ళను బెదిరించి వారిపై అఘాయిత్యాలకు పాల్పడి తీసిన వీడియోలు లెక్కలేనని ఉన్నాయి. వీళ్ళ అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో వాళ్ళందరికీ అర్థమైంది. అమ్మాయిలు, మహిళలకు ఇష్టం లేకున్నా బలవంతంగా బెల్టులతో, కర్రలతో కొట్టి, సిగరెట్లతో వాతలు పెట్టి, చిత్రహింసలు పెట్టి వేధించారు. వాళ్ళు కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడుతున్నా వదలకుండా అరెస్ట్ చేసి రాక్షస ఆనందం పొందారు. ఈ వేధింపులు బయట చెబితే మీ నగ్న వీడియోలు నెట్ లో ప్రత్యక్షమవుతాయని వాళ్ళందరినీ బ్లాక్ మెయిల్ చేశారు. ఈ వీడియోలన్నీ చూశాక బాధితురాలి అన్నయ్య కుటుంబ సభ్యులకు మతిపోయినంత పని అయ్యింది. నా చెల్లెలు ఒక్కామే కాదు, చాలా మంది బాధితులు వీళ్ళ ట్రాప్ లో చిక్కుకుని వీళ్ళ బెదిరింపులకు లొంగిపోయి చావలేక బతకలేక భయంతో నరకం అనుభవిస్తున్నారు, కొట్టుమిట్టాడుతున్నారని అర్థమైంది. 2019 ఫిబ్రవరి 24న వాళ్ళంతా కలిసి పక్కాగా వీడియో ఆధారాలతో సహా పొల్లాచి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.